హాయ్ ఎవరీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో గ్లైకోలిక్ యాసిడ్ 6% క్రీమ్ కోసం అయితే ఫుల్ రివ్యూ తెలుసుకుందాం. అయితే గ్లైకోలిక్ ఈ యాసిడ్ అనేది గ్లైకో 6 అనే బ్రాండ్ నేమ్‌తో మార్కెట్‌లో అయితే అందుబాటులో ఉంది. ఈ యొక్క క్రీమ్ అనేది ఫేస్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాడాలి? ఎలా వాడాలి? ఈ యొక్క క్రీమ్ వాడేటప్పుడు ఏవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ టైంలో వాడాలి? ఇలాంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ యొక్క క్రీమ్ కోసం మీకు దొరుకుతుంది. గ్లైకో 6 అనే బ్రాండ్ నేమ్‌తో గ్లైకోలిక్ యాసిడ్ క్రీమ్ అనేది అందుబాటులో ఉంది. ఇది మనకి 30 గ్రామ్స్‌లో అయితే అవైలబుల్‌గా ఉంది. దీన్ని మైక్రో ల్యాబ్ వాళ్ళైతే తయారు చేస్తున్నారు. మీకు క్లియర్‌గా చెప్పాలంటే మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ వారైతే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇది ఇండియాలోనే తయారు చేస్తున్నారనమాట. అయితే మీరెప్పుడైనా ఎక్స్‌పైరీ డేట్ అయితే చూడండి. అది ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిందా? లేదా లాంగ్ ఎక్స్‌పైరీ ఉందో? లాంగ్ ఎక్స్‌పైరీ ఉన్న క్రీమ్స్ మాత్రమే తీసుకోండి. ఎక్స్‌పైరీ అయిపోయింది మనం చూడకుండా తీసుకొని వాడితే చాలా సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావచ్చు. గ్లైకోలిక్ యాసిడ్ యూజెస్‌ని ఇప్పుడు మనం తెలుసుకుంటాం. స్కిన్ ఎక్స్‌ఫోలియేషన్ అంటే ఈ క్రీమ్ వాడడం వలన మృత చర్మ కణాలను తొలగిస్తుంది. దీనివల్ల ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్‌ని రిమూవ్ చేయడం వల్ల ఆ ప్లేస్‌లో కొత్త కణాలు ఏర్పడి కొత్త కణాలు ఉత్పత్తి అవుతాయన్నమాట. అప్పుడు మన ఫేస్ అనేది మృదువుగా మరియు మెరుగ్గా అవ్వడం జరుగుతుంది. అలాగే మన యొక్క ఫేస్ అనేది డ్రైగా అవ్వకుండా ఇది ఉంచుతుందన్నమాట. అంటే మన చర్మం పొడిబారిపోకుండా మాయిశ్చర్‌గా ఉంచడంలో ఈ క్రీమ్ అనేది యూజ్ అవుతుంది. మెలాస్మా ట్రీట్మెంట్ ఎండ వలన కానీ, హార్మోన్ మార్పుల వలన కానీ కొంతమంది యొక్క చర్మం అనేది ముదురు రంగులోకి మారిపోతూ ఉంటుంది. అంటే వారికి ఉన్న నార్మల్ గ్లో కన్నా ఇంకా డార్క్‌గా అయిపోవడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని మనం హైపర్ పిగ్మెంటేషన్ అని కూడా అంటామన్నమాట. ఇది రావడానికి గల కారణం వారి యొక్క స్కిన్‌లో మెలనిన్ ఉత్పత్తి అనేది పెరగడం వలన. అయితే ఈ క్రీమ్ వాడడం వలన ఈ మెలనిన్ ఉత్పత్తిని తగ్గిస్తుందన్నమాట. దీనివల్ల ఏంటంటే మన ఫేస్ అనేది బ్రైట్‌గా అవ్వడం జరుగుతుంది. అలాగే కంట్రోల్ యాక్నే అండ్ పింపుల్స్. ఈ యొక్క క్రీమ్ వాడడం వల్ల మనకి పింపుల్స్ తగ్గుతాయి. అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు కూడా తగ్గడం జరుగుతుంది. ఇది ఎలా అంటే మన చర్మ రంధ్రాల్లో పేరుకుపోయి ఉన్న మురికిని తొలగించడంలో ఇది చాలా బాగా పనిచేస్తుందన్నమాట. అలాగే ఈ చర్మంలో ఉన్న కొవ్వును తగ్గించి దాని వల్ల వచ్చే మొటిమలు రాకుండా అవుతుందన్నమాట. అలాగే స్పాట్స్ అవన్నీ డార్క్ స్పాట్స్ అవన్నీ తగ్గించడంలో చాలా హెల్ప్‌ఫుల్‌గా పనిచేస్తుందన్నమాట. అంటే ఇప్పుడేంటంటే మనకి పింపుల్స్ వచ్చిన తర్వాత అది తగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం గిల్లేసినా లేదా ఆ పింపుల్ వచ్చి తగ్గిపోయిన తర్వాత అక్కడ పెద్ద మచ్చ అయితే అలా ఉండిపోతుంది కదా! ఆ మచ్చలను ఈ యొక్క క్రీమ్ అనేది చాలా ఎఫెక్టివ్‌గా తగ్గించడం జరుగుతుంది. అలాగే వయసుతో పాటు వచ్చే ముడతలు ఉంటాయి కదా! చిన్న చిన్న ముడతలు. ఆటిల్ని కూడా ఇది తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఇంకా ఈ యొక్క చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మన స్కిన్‌ని బ్రైటనింగ్ అండ్ వైటనింగ్‌గా అవ్వడానికి ఈ యొక్క ఫేస్ క్రీమ్ అనేది పనిచేస్తుంది. ఇంకా ఏంటంటే సూర్యుని నుండి వచ్చే ఎండ దెబ్బ. ఈ ఎండ దెబ్బ వలన టాన్ మన ఫేస్‌కి పట్టడం జరుగుతుంది కదా! ఈ టాన్‌ని కూడా రిమూవ్ చేయడంలో ఈ గ్లైకోలిక్ యాసిడ్ క్రీమ్ అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా ఇందాక చెప్పుకున్నాం కదా మనం పింపుల్స్ వచ్చిన తర్వాత వచ్చే మచ్చలను ఇది తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుందన్నమాట. ఇంకా ఏంటంటే ఇది రెడ్యూస్ ది ఫైన్ వ్రింకిల్స్ అన్నమాట. అంటే చిన్న చిన్న ముడతలు ఉంటాయి కదా! ఇప్పుడు చిన్న చిన్న ముడతలు మన ఫేస్ మీద ఏర్పడగానే ఏంటంటే ఏజ్ పర్సన్ అవుతున్నట్టు లేకపోతే ఏజ్ ఇంకొంచెం ఎక్కువగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ వ్రింకిల్స్‌ని అంటే ఈ ముడతలను తగ్గించి మన యొక్క చర్మాన్ని యవ్వనంగా చేయడానికి ఈ క్రీమ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. అయితే ఈ క్రీమ్‌ని ఎలా వాడాలి? ఓకే. దీని యొక్క ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకున్నారు కదా! ఎలా వాడాలి? తర్వాత దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేదా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలనేదైతే మీరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది మనం వాడాలి. ఈ ఈ యొక్క ఫేస్ క్రీమ్ అనేది మనం వాడేటప్పుడు మన యొక్క ఫేస్‌ని నీటితో చాలా శుభ్రంగా కడుక్కొని బాగా ఎండనివ్వాలన్నమాట. నీట్‌గా తడంతా ఆరిపోయిన తర్వాత ఇది రాత్రి పడుకునే ముందన్నమాట.
సో, రాత్రి పడుకునే ముందు కొంచెం, కొంచెం చిన్న గింజంత తీసుకొని ఎక్కడైతే మనం అప్లై చేయాలనుకుంటున్నామో, ఎక్కడైతే మచ్చలున్నాయో, లేదా ఎక్కడైతే పిగ్మెంటేషన్ పట్టిన ఏరియా ఉందో, ఆ ఏరియా మీద అప్లై చేసి దీన్నేంటంటే హార్డ్‌గా కాకుండా జస్ట్ మృదువుగా నెమ్మదిగా మర్జనయితే చేయాలనమాట. ఇది కంటికి గాని, నోటికి గాని, ముక్కులో గాని, పెదవుల్లో గాని తగలకుండా జాగ్రత్త పడాలనమాట. ఉదయం తప్పకుండా సన్ స్క్రీన్ అయితే వాడాలి. ఎందుకంటే ఈ క్రీమ్ వాడిన తర్వాత మనం సన్ స్క్రీన్ మన ఫేస్‌కి అప్లై చేయకుండా బయట ఎండలో తిరిగేసినట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చేస్తాయి. దీనివల్ల ఏంటంటే మీరు ఈ క్రీమ్ వాడుతున్నప్పుడు ఎండ దెబ్బ తగలకుండా నీళ్ళలో ఉండడానికి ట్రై చేయండి. లేదా క్యాప్ కవర్ చేసుకోండి. లేదంటే గనక మీరు బయటికి ఎళ్ళాలి, ఎండ విపరీతంగా ఉందంటే సన్ స్క్రీన్స్ ఫేస్‌కి అప్లై అయితే చేసుకోవాలి. అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు లేదా సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. ఈ యొక్క క్రీమ్స్ అనేవి ప్రెగ్నెంట్ లేడీస్ అవని, పాలిచ్చే తల్లులు అవని డాక్టర్ సలహాలు లేకుండా వాడడం అనేది మంచిది కాదు. ఈ క్రీమ్ వాడిన తర్వాత ఎక్కువసేపు ఎండలో అయితే ఉండకూడదు. ఒకవేళ ఎండలో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఒకవేళ ఎండలోకెళ్ళవలసిన పరిస్థితి గనక వస్తే సన్ స్క్రీన్ వాడాలి. లేదా ఫేస్‌ని క్యాప్‌తో కానీ ఇలా కవర్ చేసుకోవాలి. ఇది వాడేటప్పుడు చర్మం అనేది ఎర్రగా మారినా, ఒకేళ మంటగా వచ్చినా, ఎలాంటి స్కిన్ ర్యాషెస్ గాని, అలర్జీ గాని వచ్చినా సరే గాని ఇది వాడడం వెంటనే ఆఫ్ చేసేసేయాలి. మీరు వెంటనే డాక్టర్‌నైతే సంప్రదించాలి. ఒకవేళ ఈ క్రీమే గనక మీరు వాడాలంటే తప్పకుండా డాక్టర్ యొక్క సలహా అయితే తీసుకొని వాడండి. ఈ క్రీమ్‌ని కూడా మరీ ఎక్కువగా వాడడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. మరీ ఎక్కువగా కూడా వాడకూడదు. ఈ యొక్క క్రీమ్ గనక మీరు తీసుకోవాలి అనుకుంటే వాడడానికి నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ఇస్తాను. మీరైతే ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టుకొని తీసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు చూసారు కదా! మీకు ఈ కంటెంట్ మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేసి కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకు నేను తీసుకురావాలంటే మీరు కామెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని నాకు తెలియచేయండి. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్.